కాంగ్రెస్ సర్కార్ 5 నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ చీర కట్టుకుని వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు, మేం చేసిన అభివృద్ధి, అమలు చేసిన హామీలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాగా సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కనబడాలంటే చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. నిర్మల్ కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణలో ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తున్నామని చెప్పడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఇందులో రాహుల్ గాంధీ ప్రసంగం వీడియో క్లిప్ను కూడా జత చేశారు. రేవంత్ రెడ్డి, నువ్వు కట్టుకుంటావా చీర, లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు 2,500 రూపాయలు చూపిస్తావా? మరి ఇన్ని పచ్చి అబద్ధాలా? తెలంగాణలో ఉన్న 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు. 100 రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్ను బొందపెట్టేది తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యమని, చేసేదేమో సోనియమ్మ జపం. కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందింది. కేసీఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి నిలిచింది, తులం బంగారం అడ్రస్సే లేదు, ఫ్రీ బస్సు కూడా ఒక బిల్డప్, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి. అన్నింటికీ అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లు అడిగే హక్కు లేదు. చిల్లర మాటలు, ఉద్దిరపడులు తప్ప నువ్వు, నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ అందరికీ తెలిసిపోయిందని ట్వీట్లో కేటీఆర్ పేర్కొన్నారు.